ఈరోజు తెలంగాణ ముద్రా సంఘం మిగతా మహబూబ్నగర్ ప్రజలు ఎంతమంది వచ్చింది అనేది ముఖ్యం కాదు, ఆ సమస్యను ముందుకు తీసుకొచ్చిండ్రా లేదా అనేది ముఖ్యం. సో ఆ సమస్యను ముందుకు తీసుకొచ్చిండ్రు కాబట్టి మా దృష్టిలో కూడా ఈ సమితి గారితో కూడా కూర్చొని మాట్లాడతాం. మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ముదిరాజ్ బిడ్డలందరికీ కూడా రిప్రజెంటేటివ్ మన వాకిటి శ్రీహరి గారు, వారు క్యాబినెట్లో ఉన్నారు. కాబట్టి ఏ సమస్య అయినా ఎట్లా తీసుకుపోవాలన్నా వారి దృష్టికి తీసుకుపోవాలి. వారితో మాట్లాడి వారి సూచనలు సలహాలతోటి మరి వారు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతారా, లేకుంటే అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలా, లేకుంటే పార్టీ ముఖ్యులతోటి మాట్లాడాలన్నా, దీన్ని ఒక కంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యను గత ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా ఒక శాసనసభ్యుడిగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో మా ముదిరాజ్ బిడ్డల కోరికను మన్నించాల్సిన అవసరం నా మీద, నా బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి, ఎవరి దగ్గర తీసుకుపోవాలనే దాంట్లో మా ముదిరాజ్ నాయకులు, మా మిత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరందరినీ కూడా కలుపుకొని కార్యాచరణను ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మేము కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం. మీరందరూ కూడా ఈ మీటింగ్ పెట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ సమస్య మీద ఇంకా బలంగా ఉద్యమం చేద్దామా, లేకుంటే మాట్లాడుకుందామా, మీటింగ్ పెడదామా, అవన్నీ కూడా రాబోయే రోజుల్లో డిసైడ్ చేస్తాం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. జై హింద్. ఇచ్చారు ప్రోగ్రామ్ అనగానే మీరందరినీ బహుమతి నందినమ్మా మీరు తీసుకోండి, మీ గురువు గారికి కూడా ఇచ్చింది.